హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే ఎక్కువ మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అలైన్మెంట్ ఇష్యూస్ కానీ, లేకపోతే టూత్ బ్లాక్ అయిపోవడం కానీ, లేకపోతే గ్యాప్స్ ఫామ్ అవ్వడం కానీ, ఇలాంటి అన్నిటికి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అదే ఎస్ఎన్ క్లినిక్. ఇక్కడ మనతో పాటు డాక్టర్ శివనాగ్ని గారు ఉన్నారు. ఎండిఎస్, పిహెచ్డి, ఓరల్ అండ్ మాక్సోఫేషియల్ ప్రోథోడెంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్, డిజిటల్ డెంటిస్ట్రీ. వారితో మాట్లాడి డెంటల్కి సంబంధించిన అన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. సో ప్రస్తుతం లోపలికైతే వచ్చేసాము. అండ్ ఈ క్లినిక్ వచ్చేసి ఎన్ఏబిహెచ్ సర్టిఫైడ్ అంట కూడా. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫ్రీ సర్వీసెస్ కూడా ఇస్తారంట. మరి ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్కి, అంటే ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శివనాగ్ని గారు ఉన్నారు. ఎండిఎస్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ ప్రోస్థోడెంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ డిజిటల్ డెంటిస్ట్రీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్లీ అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే టూత్ మిస్ అయిన ప్లేస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ ట్రీ, పైన ట్రీ ఉండాలంటే కింద రూట్స్ ఉంటాయి కదండి, అంతే డీప్గా ఉంటాయి. పైన ఎంత పెద్ద చెట్టు ఉంటే కింద అంతే డీప్గా రూట్స్ ఉంటాయి. అట్లానే ఇప్పుడు మనకు ఒక పన్ను పెట్టాలంటే కింద రూట్ ఉండాలి, జస్ట్ లైక్ దిస్ అనమాట. సో ఆ రూట్ని బిల్డప్ చేసుకోవడానికి ఇంప్లాంట్ ఇస్తాం. ఇంప్లాంట్ వేసిన తర్వాత బోన్ స్ట్రాంగ్ అయిన తర్వాత పైన మనం క్రౌన్ పెట్టచ్చు. ఇంకా అది మన ఒరిజినల్ టూత్ లాగానే ఉంటుంది. తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా, ఆర్టిఫిషియల్గా అనిపించదు. ఓకే, సో అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది మేజర్గా ఇంపార్టెంట్? మోస్ట్లీ మిస్సింగ్ టూత్లో అండి. ఒక టూత్ మిస్ అయినా, మల్టిపుల్ టీత్ మిస్ అయినా, లేదు బాగా పుచ్చిపోయి టూత్ కాపాడే కండిషన్లో లేకపోయినా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి అప్పుడు ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో కంప్లీట్ డెంచర్స్ వేసుకున్న వాళ్ళు, అసలు టీతే లేకుండా కంప్లీట్ డెంచర్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, డెంటల్ థింగ్స్ కానీ, అంటే చాలా మంది ఇప్పుడు పర్ఫెక్ట్ స్మైల్ కోసం ఆలోచిస్తుంటారు. టీత్ అలైన్మెంట్కి సంబంధించి, దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? దానికి సంబంధించి మన దగ్గర ఇన్విజిలైన్ ఉంది. ఇన్విజిలైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ టీత్ అలైన్మెంట్. పీపుల్ కెన్ గో ఫర్ ఇన్విజిలైన్. అండ్ చిన్నప్పటి నుంచి పిల్లలు టీత్ షెడింగ్ అయ్యే టైంలో నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. పీరియాడికల్గా అది పళ్ళు ఊడుతున్నాయా లేదా అనేది. పీరియాడికల్గా పళ్ళు ఊడలేదు, ఊడాల్సిన టైంలో ఊడలేదంటే క్రౌడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చిన్నపిల్లలకు కూడా పీరియాడికల్ డెంటల్ కేర్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతి ఒక్కరికి పీరియాడికల్ డెంటల్ కేర్ ఈజ్ రిక్వైర్డ్ టు అవాయిడ్ ఫర్దర్ కాంప్లికేషన్స్. అట్లానే పిల్లలకి కూడా 6 years నుంచి పళ్ళు ఊడడం స్టార్ట్ అవుతాయి. 6 yearsకి ఊడలేదు, 6 years ఊడలేదంటే ఆ టైంలో రావాల్సిన పర్మనెంట్ బర్డ్ ఇట్ విల్ సర్చ్ ఇట్స్ ఓన్ వే. అక్కడ స్పేస్ దొరకలేదు అనుకోండి, పన్ను ఊడి అక్కడ స్పేస్ లేకపోతే ముందు నుంచో వెనక నుంచో రావడానికి ట్రై చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్సే క్రౌడింగ్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి 6 years వచ్చాయి, పాపకి పళ్ళు ఊడలేదు అని చెప్పారనుకోండి, ఒక ఎక్స్రే తీసి చూసుకుంటారు పర్మనెంట్ బర్డ్ కండిషన్లో పొజిషన్లో ఉందా లేదా అని. పొజిషన్లో ఉంటే డాక్టర్ విల్ ఎక్స్ట్రాక్ట్ దట్ మిల్క్ టూత్ తీసేస్తే కరెక్ట్గా ఆ పొజిషన్లో వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల పన్ను ఊడలేదంటే మనం నెగ్లెక్ట్ చేస్తే అది డిఫరెంట్ డైరెక్షన్లో రావడానికి ట్రై చేస్తుంది. క్రౌడింగ్, క్రూకుడ్ టీత్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట అక్కడి నుంచే. మీరు ఇప్పుడు ఎక్కువ మేజర్గా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, చిన్నపిల్లల నుంచి చూసుకుంటే చిన్నపిల్లలకి క్యావిటీస్ కానీ, ఊకనే మిల్క్ టీత్ ఊడిపోవడం కానీ, సో అక్కడి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి అనిపిస్తున్నాయి? ఫస్ట్ మనం ఇన్ఫాంట్స్ని చూసుకుంటే 0 to 3 years ఫస్ట్ అన్ని ఫ్రంట్ టీత్ అన్ని బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. చాలామంది మనకి పర్ మంత్ ఒక 10-15 కేసెస్ వస్తాయి అలాగా. చాలా బ్లాక్‌గా అయిపోయి పేరెంట్స్ అప్పుడు భయపడుతుంటారు. పాపకి ఇట్లాగా టీత్ అన్ని ఫ్రంట్ 6 టీత్, పైన 6, కింద 6 టీత్ ఇట్లా అయిపోయాయి, ఊడిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి, బ్లాక్‌గా అయిపోతున్నాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 ఓన్లీ, అరౌండ్ 3-4 ఇయర్స్ అప్పుడే.
అలా ఎందుకు అవుతుంది? దానికి రీజన్ ఏంటి అంటే ఫీడింగ్ హ్యాబిట్స్ అండి. మిడ్ నైట్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఫీడింగ్ అనేది 2 అవర్స్‌కి ఒకసారి, 3 అవర్స్‌కి ఒకసారి ఇస్తాము బేబీస్‌కి. ఆ ఇచ్చే ప్రాసెస్‌లో మిడ్ నైట్ ఫీడింగ్ అనేది చాలా కాషియస్‌గా ఉండాలి. మిడ్ నైట్ ఫీడింగ్ ఎస్పెషల్లీ. మిడ్ నైట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ దే షుడ్ బి అవేక్. వాళ్ళు మెలకువతో ఉండి పిల్లలకి ఫీడ్ చేసి దెన్ దే హావ్ టు స్లీప్. అలా కాకుండా మనం ఎప్పుడైనా టైర్డ్‌గా అనిపించి పిల్లల నోట్లో పెట్టేసి మనం నిద్రపోయామనుకోండి, బాటిల్ అలానే నోట్లో ఉంటే మిల్క్ విల్ బి దేర్ ఉంది కదండీ. అప్పుడు బ్యాక్టీరియా అక్యుములేట్ అయిపోయి ఆ 6 టీత్‌ని కూడా ఇది చేసేస్తది. సో, అక్కడ మనం ఒక 5 మినిట్స్ మనం ఫీడ్ చేసేసి పడుకుంటే దాన్ని అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చనమాట. ఈ రోజుల్లో మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్ కదండీ. సో, దే విల్ బి టైర్డ్. దే కాంట్ స్పెండ్ దట్ టైమ్, క్వాలిటీ టైమ్. మిడ్ నైట్ పాప ఏడ్చినప్పుడు పాసిఫైయర్స్ పెట్టడము, మిల్క్ బాటిల్‌లో నోట్లో పెట్టడము, అప్పుడు దెన్ దే విల్ స్లీప్ కంఫర్టబుల్లీ అనుకుంటాం. బట్ మనకి అల్టిమేట్‌గా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి దానివల్ల. అలా చేయడం వల్ల టీత్ అన్నీ పోయే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే పర్మనెంట్ టూత్ బెడ్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్. ఓకే. సో, మరిప్పుడు అన్నారు కదా! ఇట్లా బ్లాక్ టీత్ ఎక్కువ ఫార్మేషన్ అయితుంది చిన్న పిల్లలకి అని. మీరెలా సజెస్ట్ చేస్తారు ఫర్దర్‌గా అంటే తగ్గడానికి? ఫీడింగ్ హ్యాబిట్ ఒకటి ఆల్టర్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మళ్ళీ మీరు ఆ క్యావిటీ స్టార్ట్ అయ్యే కండిషన్‌లోనే మన దగ్గరికి వస్తే, జస్ట్ ఒక జెల్ అప్లికేషన్‌తో దాన్ని క్లోజ్ చేయొచ్చు. క్యావిటీ ప్రోగ్రెస్ అవ్వకుండా చేయొచ్చు. లేదు క్యావిటీ కొంచెం పెద్దగా ఉంది అంటే అక్కడి వరకు ఆ క్యావిటీ తీసేసి మనం ఫిల్లింగ్ చేసి క్లోజ్ చేయొచ్చు. కానీ అక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే అవి పిల్లలకి కూడా రూట్ కెనాల్స్ చేయాల్సిన కండిషన్ వస్తుందన్నమాట. రూట్ కెనాల్స్ పిల్లలకి 1 ఇయర్ నుంచైనా స్టార్ట్ అవుతాయి. చాలా మందికి 1 ఇయర్ అంటే 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచే రూట్ కెనాల్స్ ఉన్నాయి. పిల్లలకి చేయించుకుంటున్నారు. సో, మీ దగ్గర చేస్తారా? అంటే 1 ఇయర్ నుంచి అంటే కాంప్లికేటెడ్ ఏమో అని భయపడుతుంటారు. మీరు అలాంటి కేసెస్ ఏమైనా చేసారా? చేస్తామండి. ఏ ఓకే. ఏజ్ పిల్లలకైనా వి కెన్ డూ ద ట్రీట్మెంట్. సో, అంటే లైక్ ఈ ఇంప్లాంట్స్ అసలు సేఫా అని డౌట్ వస్తుంది చాలా మందికి. అంటే పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ ఏమో, లేకపోతే కష్టంగా ఉంటుందేమో, డిస్కంఫర్ట్ ఉంటుందేమో అని అనుకుంటుంటారు. సో, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్రొసీజర్ చాలా సింపుల్‌గా ఉంటుందండి. అది సర్జరీ అన్నట్టుగా అందరికీ ఫీలింగ్ ఉంటుంది కానీ, అంత కాంప్లికేటెడ్‌గా ఉండదు. ఇది ఏదైనా మనం పన్ను తీసే ప్రాసెస్ కూడా ఒక చిన్న అనస్థీషియా ఇచ్చే చేస్తాం. వన్స్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత వాళ్ళు పన్ను తీసే పెయిన్ కూడా తెలీదు. జస్ట్ లైక్ దట్ ఇంప్లాంట్స్ కూడా అంతే. ఇంప్లాంట్స్ కూడా మనం వన్స్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనం చేసే ప్రాసెస్ వాళ్ళకసలు తెలీదు. అసలు పెయిన్ కూడా ఉండదండి. కొంతమందికి బోన్‌తో డీల్ చేస్తాం కాబట్టి, బోన్‌లో డ్రిల్ చేసి ఇంప్లాంట్ పెడతాం కాబట్టి లోపల, కొంతమందికి ఎనస్థీషియా దిగిన తర్వాత నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డే కొంచెం స్వెల్లింగ్, పెయిన్ అలాంటివి ఉంటాయి. దే ఆర్ వెరీ కామన్. చాలా మందికి కామన్ ఉంటాయి. బట్ దానికి కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ మెడికేషన్ అంతా ఇస్తాము. వాళ్ళు వన్స్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఫాలో అయితే ఆ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ కూడా ఉండదనమాట. ఫస్ట్‌లీ అంటే సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది? అంటే చాలా మంది ఆలోచిస్తారు. కొంతమంది వాళ్ళ కేసెస్‌లో కూడా చూసుంటారు. అదే ఇంప్లాంట్ అయ్యాక ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చి లేకపోతే ఫెయిల్ అవ్వడం గాని, సో, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? సక్సెస్ రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్‌లీ మన ఓవరాల్ హెల్త్, ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్, డాక్టర్ ఎఫిషియన్సీ అండ్ పేషెంట్ మెయింటెనెన్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్‌ని మనం ఫస్ట్ వాళ్ళ ఓవరాల్ హెల్త్‌లో డయాబెటిస్, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు అవి ఇండైరెక్ట్‌గా ఇంప్లాంట్ సక్సెస్ రేట్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. థైరాయిడ్ ఉన్నప్పుడు చాలా మందికి ఆస్టియోపోరోసిస్ ఉంటాయి. అంటే బోన్స్‌లో హోల్స్ రావడం, హోల్స్ అంటే అంత స్ట్రెంతీ బోన్ ఉండదనమాట. స్ట్రాంగ్ బోన్ ఉండదు. సో, థైరాయిడ్ అన్‌కంట్రోల్డ్ ఉన్నప్పుడు వీల్ ఆస్క్ దెమ్ టు గెట్ ఎ మెడికేషన్ డన్ అండ్ థైరాయిడ్ కంట్రోల్‌కొచ్చిన తర్వాత చేయమని చెప్తాము. అండ్ డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు, హెచ్‌బీఏవన్సీ 8+లో ఉన్నప్పుడు వి డోంట్ రికమెండ్. ఇట్లాంటి కండిషన్స్‌లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇలాంటి ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ ప్రాపర్‌గా చేసుకొని, ఇంప్లాంట్ ప్రొసీజర్ టైమ్‌లో ఎఫెక్టివ్‌గా, ఎఫిషియంట్‌గా మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసి, దెన్ ఆఫ్టర్ దట్ పోస్ట్ ఆపరేటివ్ ప్రాపర్ కేర్ తీసుకుంటే, ఇంప్లాంట్ సక్సెస్ రేట్ చాలా బావుంటుంది. ఇలాంటి పేషెంట్స్‌లో ఇంప్లాంట్ 100% సక్సెస్ ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది. బట్ ఈ మొత్తం స్టెప్ వైస్ ప్రాసెస్‌లో లైక్ ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ కానీ, డ్యూరింగ్ ట్రీట్మెంట్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ మెయింటెనెన్స్ కానీ, పేషెంట్ తరఫు నుంచి గానీ, డాక్టర్ తరఫు నుంచి కానీ ఏదైనా లోపం ఉంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా మన చేతిలోనే ఉంది.
సో మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటాము, డాక్టర్ ఎంత కేర్ఫుల్ గా ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ చేస్తారో, ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తారో, రెండు కూడా మన చేతిలోనే ఉన్నాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం కాంప్లికేషన్స్ ఉండొచ్చు అని. సో ఎలిజిబిలిటీ ప్రకారం ఎలా ఉంటుంది కన్సల్టేషన్ నుంచి? ఇప్పుడు బోన్ లెవెల్కి వచ్చామనుకోండి, బోన్ బాగా సఫిషియెంట్ గా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. బోన్ అస్సలు లేదు, బోన్ అసలు ఇంప్లాంట్స్ వేసే అవకాశం లేదని చాలా మంది డాక్టర్స్ చెప్తారు. బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, అలాంటి కేసెస్ లో ఇంకో రకమైన ఇంప్లాంట్స్ అవైలబిలిటీ ఉంటాయి. బోన్ బాగా తక్కువ ఉంది అన్న కేసెస్ లో దెర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా బోన్ తక్కువ ఉంది అన్నప్పుడు, అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? వేరే కాంప్లెక్స్ కేసెస్ ఏమైనా చేశారా? చాలా కాంప్లెక్స్ కేసెస్ వీఆర్ డూయింగ్ డే. ఒక కేసు చేస్తున్నాం పర్ డే, సుమారుగా 1 or 2 కేసెస్ ఎవ్రీ డే వీఆర్ డూయింగ్ డెంటల్ ఇంప్లాంట్స్. చాలా బోన్ బాగా తక్కువ ఉంది, బయట ఎక్కడ నేను డాక్టర్స్ అందరూ ఇంప్లాంట్స్ వేయలేము, మీ కేసులో ఇంప్లాంట్స్ వెళ్ళవు అన్న వాళ్ళకి, అన్న పేషెంట్స్ కి మనం ఇక్కడ చేయొచ్చు. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు, సో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు అండ్ ఎక్కువ సర్వీస్ అంటే ఎక్కువ ట్రీట్మెంట్స్ మీరు ఇచ్చిందంటే ఏం చెప్తారు? చిన్న చిన్న క్యావిటీస్ ని నెగ్లెక్ట్ చేసి రూట్ కెనాల్స్ వరకు తెచ్చుకుంటున్నారు. సమ్ టైమ్స్ రూట్ కెనాల్స్ తో సేవ్ చేయడం అవుతుంది, సమ్ టైమ్స్ రూట్ కెనాల్స్ తో సేవ్ చేయలేకపోతున్నాము. సో బెటర్ మీరు పీరియాడికల్ గా రెగ్యులర్ గా చెకప్స్ కు వెళ్ళి క్యావిటీస్ ని, చిన్న చిన్న క్యావిటీస్ దగ్గరే క్లోజ్ చేసామనుకోండి, వీ డోంట్ నో క్యావిటీస్ చాలా రీజన్స్ వల్ల రావచ్చు. చాక్లెట్స్ ఎక్కువ తింటూ ఉంటారు, దీని వల్ల వస్తాయి, ఇంకా చాలా చాలా రీజన్స్ వల్ల వస్తాయి. బట్ వన్స్ పీరియాడికల్ గా చెక్ చేయించుకుంటే యూ కెన్ మెయింటైన్ యువర్ బెటర్ ఓరల్ హెల్త్ అనమాట. సో ఒక బేసిక్ ఓరల్ హెల్త్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఒక డే టు డే అంటే ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా బేసిక్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి, బేసిక్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక రొటీన్ ఉండాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మన ఒంట్లో ప్రతి ప్రాబ్లమ్కి ఓరల్ క్యావిటీ ఈజ్ అ ఫస్ట్ సోర్స్. మనకి ఏ ప్రాబ్లం రావాలన్నా ఓరల్ క్యావిటీ ఇస్ ద ఫస్ట్ సోర్స్. దాన్ని క్లీన్గా ఉంచుకోకపోతే మనం, లేదా మెయింటైన్ చేసుకోకపోతే, ఏదైనా క్యావిటీస్ కానీ ఏదైనా కనిపించినప్పుడు ట్రీట్ చేసుకోకపోతే ఇట్ లీడ్ టు అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. నాట్ అంటే ఒక్క ఓరల్ క్యావిటీతోనూ ఆగిపోదు అది, ఇట్ విల్ గో టు ది జిఐటి అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిపుల్ టీత్ మిస్సింగ్ అనుకోండి, టీత్ రీప్లేస్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి పేషెంట్, రీప్లేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సరిగా నమిలి తినరు కదండి, క్రష్ చేసి తినరు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్, అండ్ దెన్ ఒకవేళ అలా నమిలి తినలేనప్పుడు ఏం చేస్తారు, బాగా మెత్తగా ఉన్నాయి కానీ జ్యూసీగా చేసుకుని తింటారు. అప్పుడు ఏమవుతుంది, ఫైబర్ లేకుండా తింటారు అనమాట. ఫైబర్ లేకుండా తింటే షుగర్ లెవెల్స్ ఎలివేట్ అయిపోతాయి, షుగర్ ఆల్టర్ అవుతుంది, డయాబెటీస్ ప్రోన్ అవుతారు, అలానే థైరాయిడ్ ప్రోన్ అవుతారు. అట్లాగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓరల్ క్యావిటీ మనం సరిగా మెయింటైన్ చేసుకుంటే చాలా ఇరాడికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఏ పేషెంట్ విత్ HbA1c greater than 10, బట్ ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ సజెస్టెడ్ హర్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేయించుకోమని చెప్పాము. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే అంతకుముందు డెంచర్ మీద ఉండేవాళ్ళు, బట్ డెంచర్ ఈజ్ ఆల్సో వెరీ లూజ్ అండ్ షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ ఇట్. ఇంప్లాంట్స్ వేయించుకోమని చెప్పినప్పుడు పేషెంట్ డౌట్ఫుల్గా ఉన్నారు అండ్ షీ ఈస్ గాన్ ఫర్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్ ప్రొసీజర్ అయిపోయింది, 1 weekలో టీత్ కూడా వచ్చాయి. వితిన్ 3 months హర్ HbA1c ఫాల్ బిలో 6, 10 to 6 అంత వేరియేషన్ వస్తుంది అనమాట. వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తినగలిగితే ఎవ్రీ హెల్త్ కండిషన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో ప్రతిదీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, తినే తిండి నుంచే. సో కన్సల్టేషన్ నుంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది? ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత మేము ఒక లైన్ ఆఫ్ టెస్ట్స్ అని రాసిస్తామండి. ఓపీజీ తీసుకుంటాము, బోన్ క్వాలిటీ అసెస్ చేస్తాము. బోన్ క్వాలిటీ అసెస్ చేసి వాళ్ళకి ఏ రకమైన ఇంప్లాంట్స్ వేయాలి, వాళ్ళకి బోన్ ఉందా, బోన్ అసలు అరిగిపోయిందా, అరిగిపోయిన వాళ్ళకి ఎలాంటి ఇంప్లాంట్స్ వేయాలి, బోన్ బాగా మంచి క్వాలిటీ ఉన్న బోన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంప్లాంట్స్ వేయాలి, ఫస్ట్ అక్కడ డివైడ్ చేస్తాము. దెన్ విల్ గివ్ అ లైన్ ఆఫ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అని రాసిస్తాం అనమాట. ఆ బ్లడ్ టెస్ట్ అన్ని ప్రాపర్గా ఉండి వాళ్ళ ఓవరాల్ హెల్త్ ఎలిజిబిలిటీ బాగా ఉంటే దెన్ ఇంప్లాంట్ ప్రాసెస్కి వెళ్తాము. లేదు ఏదైనా కాంప్రమైజ్డ్ ఉందనుకోండి, దెన్ వీల్ గివ్, కొంతమందికి వైటమిన్ డి కూడా ప్రాపర్గా ఉండాలి, వైటమిన్ B12 ప్రాపర్గా ఉండాలి, అండ్ థైరాయిడ్, ఐరన్ అండ్ డయాబెటీస్, ఇవన్నీ బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అన్ని కంట్రోల్లో ఉండాలన్నమాట. కిడ్నీ ఫంక్షనింగ్ చూసుకుంటాము, లివర్ ఫంక్షనింగ్ చూసుకుంటాము, ఎందుకంటే మెడికేషన్ ఇవ్వాలంటే ఇండైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ చూసుకొని ప్రాపర్గా చేసుకొని అప్పుడు ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు గో ఫర్ ద ఇంప్లాంట్ ట్రీట్మెంట్, దెన్ స్ట్రైట్ అవే విల్ గో ఫర్ ద ఇంప్లాంట్ ట్రీట్మెంట్. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా LA ఇస్తాము. LA కూడా మళ్ళీ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఈ పేషెంట్కి LA పడుతుందా లేదా అది కూడా చూసుకొని LA ఇచ్చి అప్పుడు
ఇంప్లాంట్ ప్రాసెస్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అయితే ఒకవేళ 2 to 3 hours Hmm. ప్రాసెస్. ఆన్ సింగిల్ ఇంప్లాంట్ అయితే జస్ట్ టేక్ 10 to 15 minutes ఓకే. 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరన్నారు ఫుల్ మౌత్ ఇంప్లాంట్ అని. అంటే లైక్ ఓవరాల్ అన్ని 32 టీత్స్ కూడా ఇంప్లాంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? అంటే 32 టీత్ పెట్టాలంటే 32 ఇంప్లాంట్స్ ఎయ్యాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడెక్కడైతే ఇంప్లాంట్స్ అవసరమో, ఎక్కడెక్కడి నుంచి స్ట్రెంత్ తీసుకోవాలో అన్ని ఇంప్లాంట్స్ ఏస్తామనమాట. హ్మ్. అంటే ఏజ్ పరంగా ఏమైనా వేరీ అవుతుందా? అంటే ఇప్పుడు ఇంత ఇంప్లాంటేషన్ అనేది ఎక్కువ 32 టీత్ ఫుల్ ఇంప్లాంట్ అనేది సీనియర్ సిటిజన్స్‌లో చూస్తుంటాం మోస్ట్‌లీ. సో ఏజ్ పరంగా ఏమన్నా ఉంటుందా? సీనియర్ సిటిజన్స్‌లో చూస్తాము. రేర్ కండిషన్స్‌లో నార్మల్ యంగ్ పీపుల్ లైక్ 35, 40 ఇయర్స్ వాళ్ళు కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర. అంటే వాళ్ళకి ఎందుకు ఈ సిట్యుయేషన్ వస్తుంది అంటే వన్ థింగ్ ఈజ్ హెరిడిటరీ. హ్మ్. వాళ్ళ ఐ మీన్ లైక్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ అట్లాంటి పెరియోడాంటల్ వీక్ కండిషన్ ఉంటే అది హెరిడిటరీగా వస్తుంది వీళ్ళకి కూడా. హ్మ్. అలా కాకుండా మామూలుగా చిన్నప్పటి నుంచి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ లేనప్పుడు అల్టిమేట్‌గా ఎక్స్‌ట్రాక్షన్‌కెళ్ళినప్పుడు చిన్న ఏజ్‌లోనే ఇంప్లాంటేషన్‌కెళ్ళాల్సిన అవసరం వస్తుంది. హ్మ్. సో, ఓల్డ్ ఏజ్‌తో సంబంధం లేదు ఇప్పుడు. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఇన్ ఎల్డర్ పీపుల్. బట్ మైనర్ కేసెస్ యంగర్ జనరేషన్‌లో కూడా ఉన్నాయి. 30, 40 ఏజ్ గ్రూప్‌లో కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో మీరన్నది ఒక సింగిల్ ఇంప్లాంట్ అయితే 15-20 మినిట్స్‌లో అయిపోతుంది అని. సో రికవరీ అంటే లైక్ అంతే ఒక డైరెక్ట్ హాస్పిటల్‌కొస్తే ఒక 15-20 మినిట్స్‌లో కొత్తది వచ్చిందంటే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో పేషెంట్స్ నుంచి ఇలాంటివి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? సర్జరీ అంటే ఎంతో ఎలా జరుగుతుందో, ఏం చేస్తారో, ఏం డ్రిల్ చేస్తారో, నాకింకా ఎంత రెస్ట్ అవసరము, ఎన్ని రోజులు ఆఫీస్‌కి లీవ్ పెట్టుకోవాలి, ఇన్ని క్వెషన్స్‌తో వస్తారనమాట. వెన్ దే గో అవుట్ విదిన్ 10-15 మినిట్స్ దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళు అంత బెడ్ రెస్ట్ లాంటి అంత అవసరం కూడా ఉండదు. హ్మ్. సో నెక్స్ట్ డే నుంచి దే కెన్ గో ఇంటు దేర్ రొటీన్ జాబ్ ఆర్ రొటీన్ వర్క్ అనమాట. సో పేషెంట్స్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రొసీజర్. ఓకే. సో అంటే లైక్ పోస్ట్ ద ప్రొసీజర్ ఏమన్నా ఛాలెంజెస్ కానీ, కాంప్లికేషన్స్ కానీ ఉంటాయా? ఎప్పుడైతే మనకి పేషెంట్ ప్రీ ఆపరేటివ్ హిస్టరీ ఇవ్వరో, వాళ్ళ సర్జికల్ హిస్టరీ, వాళ్ళ మెడికల్ హిస్టరీ ప్రాపర్‌గా ఇవ్వనప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. హ్మ్. అందుకని పేషెంట్స్‌ని అడిగినప్పుడు పేషెంట్స్ చాలా ఓపెన్‌గా చెప్పాలి. అంటే సో ఫర్దర్‌గా వాళ్ళకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా? అన్‌నోన్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయా? మనం రాసిచ్చిన బ్లడ్ టెస్ట్‌లో అన్నీ బయటకు రావు. హ్మ్. బట్ పేషెంట్‌కి కొన్ని తెలిసుంటే దే హావ్ టు టెల్ అస్. అది చెప్పనప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎ కేస్, ఐ మీన్ దిస్ హ్యాపెండ్ ఇన్ ఎ కాలేజ్. ఐ హావ్ ఎ కేస్ వేర్ పేషెంట్ ఆల్సో డోంట్ నో దట్ షీ హాస్ ఎ ల్యూకేమియా, ఓకే. క్యాన్సర్. హ్మ్. So patient also don't know, but there is an underlying cause. Patient has a uncontrolled bleeding. హ్మ్. While on menstrual cycle, she has an uncontrolled bleeding for 20 to 30 days. మై గాడ్. That is a condition where she has to tell a doctor. హ్మ్. ఒక డాక్టర్కి ఏదైనా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అట్లాంటి కండిషన్స్ వాళ్ళు ఓపెన్గా చెప్పాలి. హ్మ్. చెప్తేనే పేషెంట్కి ట్రీట్మెంట్ బాగా అవుతుంది. సో అల్టిమేట్గా మనము ఏమి రివీల్ చేయలేదు, బట్ డైరెక్ట్గా మనం క్యాన్సర్ టెస్ట్ ఏం రాయం కదండి అవును, ప్రతి right. పేషెంట్కి. సో వీ కాంట్ అజ్యూమ్ దట్ పేషెంట్కి క్యాన్సర్ ఉన్నా ఏమున్నా, షీ లుక్స్ వెరీ హెల్దీ అండ్ నార్మల్. సో అలాంటప్పుడు మనం మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి, మిగతా కండిషన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని వీ హ్యావ్ ప్రొసీడెడ్ ఫర్ ద ట్రీట్మెంట్. దెన్ దట్ కేస్ హ్యాస్ బికమ్ అ కాంప్లికేటెడ్ ఇష్యూ వేర్ వీ హ్యావ్ టు బాగా కాంప్లికేట్ అయిందనమాట. ఎప్పుడైతే పేషెంట్స్ ఇట్లాంటి కండిషన్స్ దాచినప్పుడు సిచ్యువేషన్స్ విల్ బికమ్ అబ్నార్మల్. సో అన్నీ ఓపెన్గా చెప్పాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు. దెన్ ఎవ్రీథింగ్ కెన్ బి మేనేజ్డ్. ఆఫ్టర్ ద ఇంప్లాంటేషన్ సో మొత్తం టైం పీరియడ్ ఎంత పడుతుంది రికవరీ అంటే? రికవరీ అని కాదు కానీ సో కంఫర్టబుల్ నార్మల్ లైఫ్ లాగా మళ్ళీ. ఇంప్లాంట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయండి. బోన్ బాగా ఉన్న వాళ్ళకి 2 స్టేజ్ ఇంప్లాంట్స్ అంటాము. అప్పుడు ఇంప్లాంట్ వేసిన వెంటనే 3 మంత్స్ తర్వాత ఇంప్లాంట్ బోన్లో ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. బోన్ ఇంప్లాంట్ చుట్టూ ఫామ్ అయ్యి ఇంప్లాంట్ కూడా పార్ట్ ఆఫ్ ద బాడీ అయిపోవడానికి 3 మంత్స్ పడుతుంది. ఓకే. వన్స్ అది బాగా ఇంటిగ్రేట్ అయ్యి స్ట్రాంగ్ అయిపోయినప్పుడు బాడీలో అప్పుడు మనం పైన టూత్ ఇస్తామన్నమాట. అప్పుడు పైనుంచి అక్లూజల్ లోడ్ అండ్ ఫోర్సెస్ తీసుకోవడానికి ఇంప్లాంట్కి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. అదర్వైజ్ ఆ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఈ 2 పీస్ ఇంప్లాంట్స్లో మనకి 3 మంత్స్ టైం పడుతుంది పైన క్రౌన్ ఇవ్వడానికి. ద అదర్ వన్ ఈజ్ బోన్ క్వాలిటీ బాగా లేని వాళ్ళకి, ఎవరు బోన్ లేకపోతే ఎవరు ఇంప్లాంట్స్ సెట్ అవ్వవు అని చెప్తారు కదండి. వాళ్ళకి ఇంకో రకమైన ఇంప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు. అలాంటి ఇంప్లాంట్స్ మనం ఇవాళ వేస్తే ఆ ఇంప్లాంట్స్ ఏం చేస్తామంటే ఆ ఇంప్లాంట్స్ కొంతమందికి ఇప్పుడు బోన్ అరిగిపోతూ ఉంటుంది.
కానీ చనిపోయే వరకు కూడా అరగకుండా ఒక బోన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ బేసల్ బోన్. ఓకే. దాంట్లో మనకి వన్స్ బోన్ ఫార్మేషన్ అయిన తర్వాత అరిగిపోవడం లాంటిది ఏమి ఉండదు అనమాట. సో బోన్ లేని వాళ్ళకి, బోన్ తొందరగా అరిగిపోయే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంప్లాంట్ అక్కడ ఆ బోన్ లో ఎంగేజ్ చేస్తాం. ఓకే. బట్ ఎంగేజింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్. మధ్యలో నర్వ్స్ ఉంటాయి, ఆ బోన్ దాకా వెళ్ళాలంటే మధ్యలో చాలా నర్వ్స్ ఉంటాయి, అవన్నీ బైపాస్ చేసుకుని వెళ్ళి అక్కడ మనం ఇంప్లాంట్ ఎంగేజ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ప్రాసెస్ అండ్ వెరీ ఫ్యూ డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ ప్రాసెస్. అట్లాంటి పేషెంట్స్ కి మనము ఇమీడియట్ గా టీత్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ బోన్ లో దాన్ని ఎంగేజ్ చేస్తాం కాబట్టి దాని చుట్టూ బోన్ ఫామ్ అయ్యే టైం డ్యూరేషన్ వెయిటింగ్ పీరియడ్ అవసరం ఇవ్వక్కర్లేదు. లేదు. వాళ్ళకి ఇమీడియట్ గా ఇవాళ ఇంప్లాంట్ వేస్తే 2 days లోనే మనం క్రౌన్ ఇచ్చేయచ్చు. సో అంటే లైక్ ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నట్టయితే మీరు అన్నారు కదా ఇప్పుడు పీరియాడిక్ కన్సల్టేషన్ గురించి కానీ అలైన్మెంట్ కి కానీ స్ట్రెంగ్ ఆఫ్ టీత్ కూడా తగ్గిపోతుంది. అంటే లైక్ అప్పట్లో ఉన్నంత స్ట్రెంగ్ మిడ్ ఏజ్ వాళ్ళకి కూడా టీనేజెస్ కూడా అంత స్ట్రెంగ్ రావట్లేదు. అంటే మేజర్ ఫ్యాక్టర్స్ కాజెస్ ఏమంటారు? స్ట్రెంథనింగ్ అంటే అది కాల్షియం, మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వి టేక్, జంక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా, ఇది కూడా ఉంటుందండి. మనము ఫుడ్ తీసుకున్నాక ప్రాపర్గా మనం క్లీన్ చేసుకుంటున్నామా లేదా, బ్రష్ చేస్తున్నామా లేదా, ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుందా, స్టికీ ఫుడ్స్ తీసుకుంటున్నామా, ఇట్లాంటివన్నీ రీజన్స్ ఉంటాయి. దానివల్ల క్యావిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి అండ్ అక్కడి నుంచి ప్రతి ప్రాబ్లము స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే లైక్ ఈ మధ్య రీసెంట్ గా అంటే చాలా మంది ఇంప్లాంటేషన్ ఒకటి అంటే నార్మల్ గా క్యాప్స్ కూడా వేస్తుంటారు. సో క్యాప్స్ బెటర్ అంటే కొన్ని వాటికి క్యాప్స్ సజెస్ట్ చేస్తారు. బట్ ఇంప్లాంట్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్ అంటారు. సో వాట్ ఈస్ దట్? ఎస్, ఇంప్లాంట్ ఈజ్ అల్టిమేట్లీ పర్మనెంట్ సొల్యూషన్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం క్యాప్స్ వేసుకోవాలంటే పక్కన 2 హెల్దీ టీత్ని మనం దాన్ని రూట్ కెనాల్ చేసి ట్రీట్మెంట్ చేసి, దాన్ని రూట్ కెనాల్ చేయడం అంటే దాని లైవ్లీనెస్ పోతుంది అనమాట. ఇంకా టూత్ ఈస్ డెడ్, లోపల ఉన్న నరాన్ని తీసేస్తాం కదా, అన్నెసరిగా పక్క టీత్ ని స్పాయిల్ చేసేస్తున్నాం, హెల్దీగా ఉన్న టీత్ ని కూడా. మనం అదే ఇంప్లాంట్ అయితే పక్క టీత్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే పక్క 2 టీత్ ని, ఇప్పుడు ఇది ఇంప్లాంట్ అనుకోండి, మనం ఇక్కడ ఇంప్లాంట్ వెళ్ళకుండా బ్రిడ్జ్ వెళ్ళాలంటే ఈ టూత్ కి రూట్ కెనాల్ చేసుకోవాలి. రూట్ కెనాల్ చేసుకొని మూడింటికి కలిపి బ్రిడ్జ్ ఇస్తాం. ఓకే. సో ఈ టూత్ కూడా రీప్లేస్ అవుతుంది, ఈ 2 రీప్లేస్ చేసేటప్పుడు ఈ టూత్ కూడా రీప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఇవ్వాలి అంటే దీనికి ఇలా రూట్ టూత్ ని అరగదీస్తాం అనమాట, చిన్నగా గ్రైండ్ చేసుకుని అప్పుడు ఈ మూడింటికి కలిపి బ్రిడ్జ్ ఇస్తాం. సో ఆ ప్రాసెస్ కన్నా అకార్డింగ్ టు మీ ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో బేసిక్గా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అంటే ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు? డెంటల్ ఇంప్లాంట్స్ ఏ ఇంప్లాంట్ అయినా అండి టైటానియం అనే మెటీరియల్ తో యూస్ చేస్తారు. టైటానియం ఈజ్ అ వెరీ బయోకంపాటబుల్ మెటీరియల్ వేర్ ఓరల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దాని చుట్టూ బోన్ ఫార్మేషన్ అనేది బాగా జరుగుతుంది, ఆసో ఇంటిగ్రేషన్ అంటాం దాన్ని. బోన్ ఫార్మేషన్ ప్రాసెస్ ని ఆసో ఇంటిగ్రేషన్ అంటాము. బోన్ ఫార్మేషన్ కూడా బాగా జరుగుతుంది. ఓకే. సో అంటే ఇంప్లాంట్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా జనరల్? ఇంప్లాంట్ అదర్ దాన్ ఇంప్లాంట్ ఓన్లీ బ్రిడ్జ్ ఇస్ ద ఆప్షన్. ఇప్పుడు ఇంప్లాంట్ అయిపోయాక జనరల్ ఫర్దర్ కేర్ ఎలా తీసుకోవాలి? వన్స్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆప్ కేర్ ఇస్ డిఫరెంట్ ఫర్ సింగిల్ పీస్ ఇంప్లాంట్ అండ్ 2 piece ఇంప్లాంట్. 2 piece ఇంప్లాంట్ కి వన్స్ 3 months తర్వాత వన్స్ ఓపీజీ తీసి మళ్ళీ వన్స్ బోన్ ఫామ్ అయిపోయింది అనుకోండి, క్యాప్ పెట్టేస్తాం. క్యాప్ పెట్టేసి మళ్ళీ 1 month ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది, వన్స్ ఆర్ ట్వైస్. బట్ బేసల్ ఇంప్లాంట్స్కి ఎట్లా అంటే ఇంప్లాంట్ వేసిన తర్వాత బేసల్ ఇంప్లాంట్ సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ద అక్లూజన్. పేషెంట్ ఎలా తింటున్నారు, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్ మౌత్ అనుకోండి, ఇఫ్ ఇట్స్ ఫుల్ మౌత్ బేసల్ ఇంప్లాంట్, సింగిల్ పీస్ ఇంప్లాంట్ వేర్ సేమ్ డేలో మనం టీత్ ఇంప్లాంట్ చేసేసి 2 daysలో మనం క్రౌన్స్ ఇచ్చేస్తాం. క్రౌన్స్ ఇచ్చేసిన తర్వాత అక్లూజన్ ఫోర్సెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా, పేషెంట్ 2 sides ఈక్వల్గా తింటున్నారా లేదా. ఓకే. 2 sides ఎక్కడ చేసాను. దాన్ని మనం పేషెంట్ కి చాలా రోజులు టీత్ లేకపోవడం వల్ల దేర్ ఈటింగ్ హ్యాబిట్స్ విల్ బి ఆల్టర్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాన్ని మనం లైన్ లోకి తీసుకురావడానికి బేసల్ ఇంప్లాంట్స్ రిక్వైర్స్ రెగ్యులర్ ఫాలో అప్. ఇనీషియల్ గా 1 month లోపు వన్స్ ఇన్ ఎ వీక్ రమ్మంటాము, తర్వాత వన్స్ ఇన్ అ మంత్ ఒక 3 times రమ్మంటాము, దెన్ క్వార్టర్లీ, దెన్ హాఫ్ ఇయర్లీ. అట్లా ఆ మెయింటెనెన్స్ వాళ్ళని అలవాటు చేసే పద్ధతిలో మనం చేసుకోవాలన్నమాట. ఆ మెయింటెనెన్స్ లేకపోతే ఫెయిల్ అయిపోతాయి. పేషెంట్ కి తెలియక ఒకే సైడ్ ఎక్కువ నమలడము, ఒక సైడ్ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగితే టోటల్ ఓవరాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది.
అంటే మరి ఈ ప్రొసీజర్ అంతా అంటే వింటుంటే సర్జికల్ ప్రాసెస్ అంటున్నారు. ఇదంతా వింటుంటే ఎక్స్‌పెన్సివా అని డౌట్ వస్తుంటుంది. సో, కాస్ట్ పరంగా ఎలా ఉంటుంది? దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. ఒక్కొక్క ఇంప్లాంట్ ఒక్కొక్క టైప్. 2 పీస్ ఇంప్లాంట్స్ ఒక ప్రైస్ ఉంటుంది. బేసిల్ ఇంప్లాంట్స్ ఒక ప్రైస్ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే లిటిల్ కాస్ట్‌లీ. ఇట్ ఈస్ కాస్ట్‌లీ బికాస్ ద మెటీరియల్ ఇట్‌సెల్ఫ్ ఈస్ కాస్ట్‌లీ అండ్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ కాస్ట్‌లీ అండ్ ద కంఫర్ట్ వైస్ ఆల్సో ఇట్ ఈస్ దట్ కంఫర్టబుల్ కంపారిటివ్‌గా తీసి పెట్టుకునే దానికన్నా. సో, బట్ ద ట్రీట్మెంట్ ఈస్ వర్త్ ఇట్. కాస్ట్ ఉండడానికి కూడా దేర్ ఆర్ మెనీ రీజన్స్. మనము ఇప్పుడు ఎవరైనా కాస్ట్ తగ్గించి ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ టు క్వెషన్ అవర్ సెల్ఫ్స్ వెదర్ దే ఆర్ యూజింగ్ ద రైట్ మెటీరియల్ ఆర్ క్వాలిటీ థింగ్. క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, సరైన మెటీరియల్ వాడుతున్నారా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడు కూడా మంచి ఎంక్వైరీ చేసుకొని చేయించుకుంటే బెటర్ ట్రీట్మెంట్స్. మరి ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో ఇంక్లూడెడ్ ఉందా? డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కంపెనీ ఇన్సూరెన్సెస్లో అయితే వస్తుందండి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిలో. బట్ బయట ఇన్సూరెన్సెస్లో లైక్ బ్యాంక్స్తో టైఅప్ అయిన ఇన్సూరెన్సెస్లో మోస్ట్లీ రాలేదు. బట్ దెర్ ఈస్ అన్ ఈఎంఐ ఆప్షన్ ఫర్ దాట్. సో, అంటే లైక్ ఒక్కసారి ఈ డెంటల్ ఇంప్లాంట్ అయిపోయాక అంటే ఇట్స్ లైక్ పర్మనెంట్ సొల్యూషనా? లేకపోతే మళ్ళీ ఆ డెంట్ అంటే లైక్ ఆ టీత్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసున్నాయా? మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటున్నామా లేదా, బేసల్ ఇంప్లాంట్ అయితే అక్లూజన్ లైన్ అనేది డాక్టర్ సరిగా చూస్తున్నారా లేదా, అక్లూజన్ సరిగా ఉంది అని చూస్తున్నారా లేదా, పేషెంట్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారో అని డాక్టర్ రెగ్యులర్ చెకప్ చేసుకుంటేనే అది సక్సెస్ రేట్ ఉంటుంది. అదర్వైజ్ సక్సెస్ రేట్ ఉండదు. ఆర్ 2 పీస్ ఇంప్లాంట్స్‌లో ప్రాపర్ క్లీనింగ్, ఫ్లాసింగ్ ఇవన్నీ జరుగుతుంటేనే అది మెయింటైన్ అవుతది. ఎందుకంటే అది ఇంప్లాంట్ మొత్తం రఫ్ సర్ఫేస్ ఉంటుంది 2 పీస్ ఇంప్లాంట్. బట్ బేసల్ ఇంప్లాంట్ అంతా స్మూత్‌గా ఉంటుంది. 2 పీస్ ఇంప్లాంట్‌లో రఫ్ సర్ఫేస్ ఏం చేస్తదంటే ఇట్ ఈస్ నిష్ ఫర్ బ్యాక్టీరియా టు గో ఇన్ అండ్ Okay. అక్యూములేట్ ఓవర్ దేర్. సో తొందరగా బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి కాలనైజ్ అయ్యి బోన్‌ని తినేసి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇస్తది. అలాంటి ఛాన్సెస్ రాకుండా క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈస్ హైలీ రిక్వైర్డ్. ఎప్పుడైనా మనకి డౌట్ వచ్చి ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్లీన్ ప్రాపర్లీ వన్స్ ఇన్ ఎ వైల్ వన్స్ డాక్టర్ దగ్గరికి వస్తే దే విల్ క్లీన్ ఇన్ అ డీప్ వే వేర్ ద బ్యాక్టీరియా కాలనైజేషన్ లేకుండా ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటారు. జనరల్‌గా వన్స్ పెట్టుకున్నామంటే అయిపోయింది అనుకుంటారు. బట్ ఈ అవేర్‌నెస్ ఉండదనమాట. ఇట్లా బ్యాక్టీరియా అక్యూములేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంప్లాంట్ సర్ఫేస్ మీద అని. బట్ బేసల్ ఇంప్లాంట్ స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. అందుకని దానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫెయిల్ అవ్వడం అంత ఎక్కువ ఉండదనమాట. అంతే దాని మీద బ్యాక్టీరియా అక్యూములేట్ అయ్యే ఛాన్సే ఉండదు. స్మూత్‌గా ఉంటే బ్యాక్టీరియా దాని మీద అటాచ్ అవ్వలేదనమాట. ఏదైతే రఫ్ సర్ఫేస్ ఉంటుందో బ్యాక్టీరియా తొందరగా అటాచ్ అయిపోతుంది. సో, వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద అడ్వాన్స్‌మెంట్స్ ప్రస్తుతం అంటే డెంటిక్‌కి సంబంధించింది, డెంటల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇంప్లాంట్స్‌లో బోన్ లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎయడము ఇస్ కాల్డ్ బేసల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్. అది మనం ఇక్కడ ఇచ్చే మేజర్ ట్రీట్మెంట్ అండి. చాలా చాలా దూరం నుంచి, చాలా ఊళ్ళ నుంచి, వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికొచ్చి చేయించుకుంటూ ఉంటారు ఆ బేసల్ ఇంప్లాంట్స్. బికాజ్ ఎక్కడ కన్సల్ట్ అయినా మీకు ఇంప్లాంట్స్ అవ్వదు, మీకు ఇంప్లాంట్స్ ఎయలేము, మీకు ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అవ్వదు అని చెప్పి చాలామంది నిరుత్సాహపడి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు, ఇక్కడికొచ్చి బేసల్ ఇంప్లాంట్స్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. చూసారు కదా, డెంటల్ ఇంప్లాంట్స్‌లో అంటే ఏం కాంప్లికేషన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ ఈజీ ప్రొసీజర్, కంఫర్టబుల్ ప్రొసీజర్. డాక్టర్ దగ్గరికొస్తే అంత ఈజీగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు వితిన్ 15-20 మినిట్స్‌లో అయిపోతుందంట ప్రొసీజర్ కూడా. మంచిగా కంఫర్టబుల్‌గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో, థాట్ వాస్ ఎన్‌టీవీ. థ్యాంక్ యూ.